కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇక ఈ యొక్క సినిమాను గతంలో ఓ సినిమా డైరెక్ట్ చేసిన ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్ప సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇక సాయి మజోత్కర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క చిత్ర ప్రమోషన్తో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు విజయశాంతి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ బాండింగ్ ఆన్ స్క్రీన్తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా హైలైట్ అయింది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు. ఇక మూవీ విషయానికి వస్తే అర్జున్ విశాఖపట్నంలో ఓ గ్యాంగ్స్టర్. మాజీ ఐపీఎస్ అధికారిని వైజయంతి కుమారుడైన అర్జున్ విశాఖపట్నంలో అందరినీ శాసించే గ్యాంగ్స్టర్గా చక్రం తిప్పుతాడు. తల్లిపై ఎంతో ప్రేమ ఉన్న అర్జున్ ఆమెను కలిసేందుకు తహతలాడుతూ ఉంటాడు. కానీ ఆమె అతన్ని ఓ రకమైన అసహ్యంతో దూరంగా ఉంటుంది. అయితే అసలు ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ ఎందుకు గ్యాంగ్స్టర్గా మారాడు? ఎందుకు ఒకరు లేక ఒకరు ఉండలేని అర్జున్ వైజయంతి ఎందుకు దూరమయ్యారు? అసలు అర్జున్ చివరికి తన తల్లిని కలిశాడా? చివరికి ఏమైంది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని థియేటర్లో వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన నరసింహం నందమూరి బాలకృష్ణ భార్య అయిన వసుంధరాదేవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. కళ్యాణ్ రామ్ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఇంట్రడక్షన్ సీన్స్ కానీ, మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, మరీ ముఖ్యంగా విజయశాంతికి మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ, అలాగే ఎమోషనల్ బాండింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. ఇక ఇందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే మీరు చెప్పిన డైలాగులు కానీ, మరీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క మూవీలో విజయశాంతికి మీకు వచ్చిన సీన్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించాయి. పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వసుంధరాదేవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.